నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా కాంట్రవర్సీ మాటలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా హీరోయిన్లు, కమెడియన్లపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ అటు అభిమానులలో కూడా వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రముఖ కమెడియన్ ఆలీని ఉద్దేశించి ఆయన వాడిన అసభ్యకర పదజాలం అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానులలో పూర్తిగా అసహనానికి గురిచేసింది. వెంటనే రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అయితే ఈ మాటలు రాజేంద్ర ప్రసాద్ వరకు చేరడంతో దీనిపై స్పందించిన ఆయన క్షమాపణ చెప్పకపోగా నేను అందరితో సరదాగా ఉంటాను, వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారు. అయితే ఈ మధ్య కొన్ని ఈవెంట్లలో నా వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్లను నేను పొరపాటున అనేసిన కొన్ని మాటలను తప్పు అని అంటున్నారు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, నేనేంటో వాళ్ళందరికీ తెలుసు. నేను మాట్లాడిన వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అది మీ కర్మ, మీ సంస్కారం అంటూ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కమెడియన్ ఆలీ స్పందిస్తూ ఆయన తల్లి లాంటి కూతురు పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆయన గొప్ప ఆర్టిస్ట్, ఆయన కావాలని మాట్లాడిన మాటలు కాదు, సరదాగా ఆ మాటలు ఆయన నోటి నుండి వచ్చాయి. దయచేసి మీడియా దీనిని ఎక్కువగా నెగిటివిటీ చేయకండి, ఇక్కడితో ఆపివేయండి అంటూ కామెంట్స్ చేశారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకలో అలీని మాత్రమే కాదు, ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ మాజీ మంత్రి రోజాపై కూడా అసభ్యకర పదజాలం ఉపయోగించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ తన మాటల్లో భాగంగా దాన్ని కూడా ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశానంటూ కామెంట్ చేశారు. సాధారణంగా ఎంతటి వారైనా సరే మహిళలను గౌరవించాలి, అందులోనూ రోజా ఒక స్టార్ హీరోయిన్, పైగా మాజీ మంత్రి, అలాంటి ఆవిడను పట్టుకొని బహిరంగంగా దాన్ని దీన్ని అనడం అటు ఎవరికి కూడా నచ్చడం లేదు. ఈ మాటలు విన్న తర్వాత అలీలాగే రోజా కూడా ఏదైనా స్పందించి అటు పాజిటివ్ గానో ఇటు నెగిటివ్ గానో కామెంట్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు రోజా ఆ మాటలపై స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాజేంద్ర ప్రసాద్ వేదికపై మాట్లాడేటప్పుడు శ్రీకాంత్ పక్కనే ఉన్న ఆమె ఆ మాటలకు నవ్విందే తప్ప ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. మరి అన్ని మాటలు అన్నా ఆమె ఎందుకంత తేలికగా తీసుకుంది అంటూ ఒక వర్గం ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వయసులో చాలా పెద్దవారు, అంటే తప్పేముంది అని అనుకొని రోజా సైలెంట్ గా ఉన్నారా, లేక ఏదైనా స్పందిస్తే నెగిటివిటీ వస్తుందేమో అని భయపడ్డారా అనే విషయంపై అటు నెటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు. మరి ఇప్పటికైనా రోజా రాజేంద్ర ప్రసాద్ తనపై చేసిన కామెంట్స్ కి స్పందిస్తుందేమో చూడాలి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా కాంట్రవర్సీ మాటలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా హీరోయిన్లు, కమెడియన్లపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ అటు అభిమానులలో కూడా వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రముఖ కమెడియన్ ఆలీని ఉద్దేశించి ఆయన వాడిన అసభ్యకర పదజాలం అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానులలో పూర్తిగా అసహనానికి గురిచేసింది. వెంటనే రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అయితే ఈ మాటలు రాజేంద్ర ప్రసాద్ వరకు చేరడంతో దీనిపై స్పందించిన ఆయన క్షమాపణ చెప్పకపోగా నేను అందరితో సరదాగా ఉంటాను, వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారు. అయితే ఈ మధ్య కొన్ని ఈవెంట్లలో నా వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్లను నేను పొరపాటున అనేసిన కొన్ని మాటలను తప్పు అని అంటున్నారు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, నేనేంటో వాళ్ళందరికీ తెలుసు. నేను మాట్లాడిన వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అది మీ కర్మ, మీ సంస్కారం అంటూ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కమెడియన్ ఆలీ స్పందిస్తూ ఆయన తల్లి లాంటి కూతురు పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆయన గొప్ప ఆర్టిస్ట్, ఆయన కావాలని మాట్లాడిన మాటలు కాదు, సరదాగా ఆ మాటలు ఆయన నోటి నుండి వచ్చాయి. దయచేసి మీడియా దీనిని ఎక్కువగా నెగిటివిటీ చేయకండి, ఇక్కడితో ఆపివేయండి అంటూ కామెంట్స్ చేశారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకలో అలీని మాత్రమే కాదు, ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ మాజీ మంత్రి రోజాపై కూడా అసభ్యకర పదజాలం ఉపయోగించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ తన మాటల్లో భాగంగా దాన్ని కూడా ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశానంటూ కామెంట్ చేశారు. సాధారణంగా ఎంతటి వారైనా సరే మహిళలను గౌరవించాలి, అందులోనూ రోజా ఒక స్టార్ హీరోయిన్, పైగా మాజీ మంత్రి, అలాంటి ఆవిడను పట్టుకొని బహిరంగంగా దాన్ని దీన్ని అనడం అటు ఎవరికి కూడా నచ్చడం లేదు. ఈ మాటలు విన్న తర్వాత అలీలాగే రోజా కూడా ఏదైనా స్పందించి అటు పాజిటివ్ గానో ఇటు నెగిటివ్ గానో కామెంట్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు రోజా ఆ మాటలపై స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాజేంద్ర ప్రసాద్ వేదికపై మాట్లాడేటప్పుడు శ్రీకాంత్ పక్కనే ఉన్న ఆమె ఆ మాటలకు నవ్విందే తప్ప ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. మరి అన్ని మాటలు అన్నా ఆమె ఎందుకంత తేలికగా తీసుకుంది అంటూ ఒక వర్గం ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వయసులో చాలా పెద్దవారు,
వారు. అంటే తప్పేముంది అని అనుకొని రోజా సైలెంట్ గా ఉన్నారా, లేక ఏదైనా స్పందిస్తే నెగిటివిటీ వస్తుందేమో అని భయపడ్డారా అనే విషయంపై అటు నెటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు. మరి ఇప్పటికైనా రోజా రాజేంద్ర ప్రసాద్ తనపై చేసిన కామెంట్స్ కి స్పందిస్తుందేమో చూడాలి.